భద్రాచలం వద్ద గంట గంటకు గోదావరి వరద ప్రవాహం పెరుగుతుంది. ప్రస్తుతం భద్రాచలంలో గోదావరి వరద ప్రవాహం 48 అడుగులకు చేరుకోవడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. 11,33,815 క్యూసెక్కుల వరద నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. అయితే ఇక రాత్రికి భద్రాచలం వద్ద గోదావరి వరద 51.60 అడుగులకు చేరుకునే అవకాశం ఉందని, రేపు రాత్రికి 53 అడుగులకు చేరుకుంటుందని అధికారులు వెల్లడించారు. భద్రాచలం నుండి చింతూరు మీదుగా ఛత్తీస్గఢ్, ఒరిస్సా వెళ్లే రహదారిని అధికారులు మూసివేశారు. చెర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టు వద్ద 25 గేట్లు ఎత్తి 49,574 క్యూసెక్కుల వరద నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. దీంతో చెర్ల, దుమ్మగూడెం మండలాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, చెప్పండి. భద్రాచలం వద్ద గంట గంటకు గోదావరి వరద ప్రవాహం వేగంగా పెరుగుతుందని చెప్పవచ్చు. దాదాపు ఇప్పటికే 48 అడుగులకు భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం చేరుకోవడంతో సిడబ్ల్యూసీ అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటికే భద్రాచలం నుంచి 11,33,815 క్యూసెక్కుల వరద నీరు దిగువకు ధవళేశ్వరం వైపు విడుదల చేస్తున్నట్టు కూడా చెప్పారు. ఇప్పటికీ దాదాపు నిన్న సాయంత్రం రాత్రి 8 గంటలకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన సిడబ్ల్యూసీ అధికారులు ఎగువన కురుస్తున్న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇటు ఛత్తీస్గఢ్ నుంచి వస్తున్న తాలిపేరు ప్రాజెక్టు కూడా నిన్న రాత్రి వరకు కూడా ఎగువ భారీగా వరద ప్రవాహం కొనసాగిందని చెప్పవచ్చు. తాలిపేరు ప్రాజెక్టు నుంచి కూడా 25 గేట్లు ఎత్తి సుమారు దాదాపు రాత్రి కూడా 80,000 క్యూసెక్కుల నీరు విడుదల చేసినప్పటికీ రాత్రి నుంచి ఈరోజు 11 గంటల ప్రాంతం వరకు కూడా వరద ప్రవాహం కొంచెం తగ్గి ముఖం పట్టింది. 50,000 క్యూసెక్కుల వరకు విడుదల చేశారు. ప్రస్తుతం తాజాగా 11 గంటల నుంచి ఈ తాలిపేరు ప్రాజెక్టుకు మరి ఛత్తీస్గఢ్ నుంచి ఎక్కువగా వరద ప్రవాహం రావడంతో అదే 25 గేట్లను 2 అడుగుల మేర పైకి ఎత్తి 49,574 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోపక్క పాల్వంచ పరిధిలోని పాల్వంచ కిన్నెరసాని ప్రాజెక్టు నుంచి కూడా 2 గేట్లు ఎత్తి దాదాపు 16,000 క్యూసెక్కుల నీరు కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. మరోపక్క భద్రాచలం దిగువ భాగంలో ఉన్న చింతూరు ప్రాంతం వద్ద శబరి నది కూడా పూర్తిగా పోటెత్తడంతో ఒక పక్క భద్రాచలం వైపు వస్తున్న భద్రాచలం నుంచి ధవళేశ్వరంకు వెళ్లి వరద ప్రవాహం కాస్త వెనక్కి బ్యాక్ వాటర్ పోటెత్తడంతో ఒకసారి భద్రాచలం వద్ద కూడా ప్రవాహం క్రమేపీ పెరుగుతూ వస్తుంది. దీంతో పాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలు మహారాష్ట్ర నుంచి గోదావరికి వస్తున్న తుపాకులు కూడా మేడిగడ్డ, లక్ష్మీ బ్యారేజీ నుంచి కూడా ఎక్కువ దాదాపు 8 లక్షల క్యూసెక్ల పై చిలుకు వరద ప్రవాహం దిగువకు వస్తుండటంతో అధికారులు కూడా భద్రాచలం వద్ద రాత్రికి 51.60 అడుగుల వరకు ప్రవాహం వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుపుతున్నారు. దాంతో పాటు రేపు మధ్యాహ్నం నుంచి రేపు రాత్రి వరకు కూడా 53 అడుగుల వరకు కూడా గోదావరి ప్రవాహం భద్రాచలం వద్ద వచ్చే అవకాశాలు చెప్తున్నారు. 53 అడుగులు చేరుకుంటే మూడో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశాలు ఉన్నట్లు, మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నట్లు కూడా సిడబ్ల్యూసీ అధికారులు ఇప్పటికే చెప్తున్నారు. 50 అడుగులు గనక భద్రాచలం గోదావరి ప్రవాహం చేరుకున్నట్టయితే భద్రాచలం పట్టణంతో పాటు భద్రాచలం పట్టణంలో పలు కాలనీలతో పాటు చెర్ల, దుమ్మగూడెం మండలాలకు పూర్తిగా రాకపోకలు కూడా నిలిచిపోయే ప్రమాదం ఉంది. చెర్ల, దుమ్మగూడెం ప్రాంతాల్లోకి ఇప్పటికే అలర్ట్ కూడా ప్రకటించారు. చెర్ల, దుమ్మగూడెం మండలాల్లోని పలు గ్రామాల్లో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి అంటూ చెప్తున్నారు. వాగులు, వంకలు పొంగిపొరలే ప్రాంతాల్లో మాత్రానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు ఆ వైపు వెళ్లొద్దు, చేపలు పట్టడానికి కానీ సెల్ఫీలు, వీడియోలు తీయడానికి కూడా వెళ్లొద్దు అంటూ మాత్రానికి ఎస్పీ రోహిత్ రాజుతో పాటు జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ కూడా ఇప్పటికీ పూర్తి ఆదేశాలు కూడా జారీ చేశారు. ప్రతి మండలంలోని సెక్టరల్ అధికారులను కూడా నియమించారు. ఎంఆర్ఓ స్థాయి ఎంఆర్ఓ, దాంతో పాటు పోలీస్ శాఖ సంబంధించిన ఎస్ఐ, సిఐ స్థాయి అధికారులు కూడా నిత్యం గస్తీ ఉండాలంటూ మాత్రం చెప్పారు. వాగులు, వంకలు పొంగిపొరలే ప్రాంతాల్లో మాత్రం బారికేడ్లను కూడా ఇప్పటికే ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా కనబడుతుంది. భద్రాచలం నుండి చింతూరు మీదుగా ఛత్తీస్గఢ్, ఒరిస్సా వెళ్లే రహదారిని నిన్న మధ్యాహ్నం నుంచే మూసివేసిన పరిస్థితి కనబడుతుంది. 50 అడుగుల ప్రవాహం కనుక భద్రాచలం వద్ద ప్రవాహం కొనసాగితే మాత్రానికి చెర్ల, దుమ్మగూడెం వెళ్లే రహదారి కూడా పూర్తిగా మూసివేయనట్లు కూడా అధికారులు ఇప్పటికే చెప్తున్నారు. పరిసర ప్రాంత గ్రామ ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. భద్రాచలం పరిధిలోని భద్రాచలం, చెర్ల, దుమ్మగూడెం ప్రాంతాల్లో ఇప్పటికే 9 ముందస్తు చర్యల భాగంగా 9 పునరావాస కేంద్రాలను కూడా అందుబాటులో ఉంచినట్టు కూడా జితేష్ పాటిల్ జిల్లా కలెక్టర్ తెలుపుతున్న పరిస్థితి చూడవచ్చు. రైట్, థ్యాంక్ యూ.